రైట్ కైబొమ్మ ఇమ్మంది రవిని త్వరలో ప్రశ్నించనుంది ఈడీ. ఇమ్మంది రవిపై నమోదైన 5 కేసుల వివరాలను సేకరించిన ఈడీ ఐబొమ్మ ద్వారా 500 కోట్లు సంపాదించినట్లు గుర్తించింది. దీంతో కోర్టు అనుమతితో రవిని విచారణ చేయనుంది. ఈడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు సినిమా చూడడానికి యూజర్ పోయినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్కి తీసుకెళ్తారు. ఫస్ట్ గేమింగ్ సైట్కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి నీవు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నీవు అక్కడ టెంప్ట్ అయ్యి చాలామంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు. కొంతమంది ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, తనని విచారించడం, తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక విషయాలని వెల్లడించడం కూడా మనకు తెలిసిన విషయమే. జాయింట్ సిపి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఇమ్మంది రవి బిహేవియర్ ఏంటి, అలాగే తను ఎప్పటి నుంచి ఇదే విధంగా పైరసీకి పాల్పడుతున్నారు, పైరసీ చేసిన తర్వాత ఆ వీడియో క్వాలిటీ పెంచే సాఫ్ట్వేర్ కూడా ఇమ్మంది రవి దగ్గర ఉన్నట్లు, అలాగే వీటన్నిటికి సంబంధించిన సర్వర్లన్నీ నెదర్లాండ్స్లో పెట్టినట్లుగా కూడా మొన్న ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ తెలియజేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇమ్మంది రవిపై నమోదైన 5 కేసుల వివరాలని సేకరించిన ఈడీ అదుపులోకి తీసుకుని ఈడీ అధికారులు కూడా ఇమ్మంది రవిని విచారించే అవకాశం కనిపిస్తుంది. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఈడీ కూడా ఇమ్మంది రవిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ విచారిస్తే ఎటువంటి విషయాలని విచారించే అవకాశం ఉందనుకోవచ్చు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనిల్? రత్న, ఇమ్మంది రవికి సంబంధించి అంటే ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మంది రవిని ఇప్పటికే పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో ఇటు ఈడీ కూడా ఎంట్రీ అయిందని చెప్పాలి. ఇప్పటికే ఈడీ ఇమ్మంది రవికి సంబంధించి ఇతను మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డాడనే కోణంలో భాగంగా ఇప్పటికే పోలీసులకి డీటెయిల్స్ కావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే తాజాగా ఈడీ కూడా విచారించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఇతనికి సంబంధించి మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డాడనే కోణంలో అయితే ప్రెసెంట్ ఈడీ విచారణ చేయనుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇమ్మంది రవికి సంబంధించి చెంచల్గూడలోనే అతనికి సంబంధించి విచారణ అయితే చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని విచారిస్తున్న నేపథ్యంలో ఇటు ఈడీ కూడా దూకుడు పెంచిందని చెప్పాలి. ఈడీ కూడా ఎంట్రీ అయిందని చెప్పాలి. అంటే ఇమ్మంది రవి పైరసీ వ్యవహారంలో చాలా వరకు కూడా డబ్బులు సంపాదించాడు, చాలా వరకు కూడా దొంగతనంగా అంటే దొంగదారిలో ఇతను డబ్బులు సంపాదించాడని చెప్పేసి కూడా నిర్ధారణ అయింది. కాబట్టి అందులో భాగంగానే ప్రెసెంట్ ఈడీ కూడా దీనికి సంబంధించి వివరాలు అయితే కోరడం జరిగింది. కోరిన నేపథ్యంలోనే ఈడీ ఇప్పుడు అతని విచారణ అయితే చేయనుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే 5 కేసులు ఉన్నటువంటి ఇమ్మంది రవి పైన దీనికి సంబంధించి ఈడీ కూడా దూకుడు పెంచింది. మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డా 500 కోట్ల వరకు కూడా ఇతను సంపాదించినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎలా సంపాదించాడు అనే కోణంలో భాగంగానే ప్రెసెంట్ అయితే ఈడీ విచారణ అయితే చేయనుందని చెప్పాలి. ముఖ్యంగా ఈడీ విచారణ చెంచల్గూడ జైల్లోనే అతన్ని చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పైరసీ వ్యవహారంలో ఇమ్మంది రవి చాలా వరకు కూడా అమాయకులైన ప్రజల్ని కావచ్చు, అదే విధంగా దీనికి సంబంధించి పైరసీ వ్యవహారంలో పైరసీ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఊబిలో పడేస్తూ కూడా అమాయకులైన ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ ద్వారా చాలా వరకు కూడా ఇమ్మంది రవి డబ్బులు సంపాదించాడని చెప్పేసి దాదాపు 500 కోట్ల వరకు కూడా డబ్బులు సంపాదించినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి మరి 500 కోట్లు సంపాదించినటువంటి ఇమ్మంది రవికి సంబంధించి ఇతను ఏ విధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డనే కోణంలో ప్రెసెంట్ అయితే ఇమ్మంది రవిని ఈడీ అధికారులు అయితే విచారణ చేయనున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ అనిల్.